ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండ్ డిజైన్ వీడియో లెక్చర్కి స్వాగతం. ఈ వీడియో లెక్చర్లో ఒక వెర్నియర్ స్కేల్ ప్రాబ్లంకు ఆన్సర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇచ్చిన ప్రాబ్లం గమనించినట్లయితే డ్రా ఏ వెర్నియర్ స్కేల్ ఆఫ్ RF ఈక్వల్ 1/25 to read centimeters up to 4 meters and on it show lengths representing 2.39 meter and 0.91 meter. ఇచ్చిన ప్రాబ్లంను అనుసరించి వెర్నియర్ స్కేల్ ఎంత లెంత్ తీసుకోవాలనేది కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఫార్ములాను అనుసరించి RFను ఈ క్రింది విధంగా రాయవచ్చు. RF ఈక్వల్ టు డ్రాయింగ్ సైజ్ బై యాక్చువల్ సైజ్. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ స్కేల్ డివైడెడ్ బై మ్యాక్సిమం లెంత్. ఇచ్చిన ప్రాబ్లం అనుసరించి RF 1/25 ఉన్నది. మ్యాక్సిమం లెంత్ 4 మీటర్స్ ఉంది. RF 1/25 ఈక్వల్ టు length of scale divided by 4 meter maximum length. డ్రాయింగ్ షీట్ పైన గీసే వెర్నియర్ స్కేల్ లెంత్ అది లెంత్ ఆఫ్ స్కేల్ని చూపెడుతుంది. దాన్ని సెంటీమీటర్లలో కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. లెంత్ ఆఫ్ స్కేల్ను సెంటీమీటర్లలో కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మ్యాక్సిమం లెంత్ 4 మీటర్ను కూడా సెంటీమీటర్కు మార్చాల్సిన అవసరం ఉంటుంది. 4 మీటర్స్ను సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ కాబట్టి 400 సెంటీమీటర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కావున 1/25 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ స్కేల్ డివైడెడ్ బై 4 × 100. దీన్ని అనుసరించి వెర్నియర్ స్కేల్ లెంత్ ఆర్ లెంత్ ఆఫ్ స్కేల్ సునాయాసంగా కనుక్కోవచ్చు. లెంత్ ఆఫ్ స్కేల్ ఈక్వల్ టు 1/25 × 4 × 100 సెంటీమీటర్. న్యూమరేటర్ 100 డినామినేటర్ 25తో 4 టైమ్స్ డివిజబుల్ అవుతుంది. లెంత్ ఆఫ్ స్కేల్ 4 × 4 16 సెంటీమీటర్ వచ్చే అవకాశం ఉంటుంది. డ్రాయింగ్ షీట్ తీసుకొని దానిపైన 16 సెంటీమీటర్ల ఒక లైన్ గీయండి. ఈ లైన్కు చివరిలో 1 సెంటీమీటర్ హైట్ వచ్చే విధంగా పర్పెండిక్యులర్ గీయండి. ఆ తర్వాత వర్టికల్ లైన్ ఎండ్స్ను జాయిన్ చేయండి. ఇచ్చిన ప్రాబ్లంలో మ్యాక్సిమం లెంత్ అప్ టు 4 మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. డ్రాయింగ్ షీట్ పై 16 సెంటీమీటర్ లెంత్తో గీసిన లెంత్ ఆఫ్ స్కేల్ 4 మీటర్స్ మ్యాక్సిమం లెంత్ను సూచిస్తుంది. లైన్ డివిజన్ మెథడ్ ఫాలో అవుతూ ఈ లెంత్ ఆఫ్ స్కేల్ను 4 సమభాగాలుగా విభజిస్తాం. లెంత్ ఆఫ్ స్కేల్ 4 సమభాగాలుగా డివైడ్ అయింది. ప్రతి డివైడింగ్ పాయింట్ నుండి వర్టికల్ గీయండి డార్క్ పెన్సిల్ యూజ్ చేస్తూ. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క 1 మీటర్ అవుతుంది. మొత్తం కలిపి 4 మీటర్స్. ఇక్కడ ఇచ్చిన డ్రాయింగ్లో కనబడే ఈ చిన్న రెక్టాంగిల్ డ్రాయింగ్ సైజ్ 1 మీటర్ అవుతుంది. దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తే కనుక 10 డెసిమీటర్స్కు సమానం అవుతుంది. లైన్ డివిజన్ మెథడ్ ఫాలో అవుతూ ఈ చిన్న పార్ట్ను 10 ఈక్వల్ పార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మెయిన్ డివిజన్ 10 ఈక్వల్ సబ్ డివిజన్స్గా చేయడం జరిగింది.
ఇందులో ప్రతి సబ్ డివైడెడ్ పార్ట్ 1 మీటర్లో 1 డెసిమీటర్ను సూచిస్తుంది. ఈ సబ్ డివిజన్స్ను పీస్ ఆఫ్ పేపర్ యూజ్ చేస్తూ కాపీ చేసుకొని ప్రతి మెయిన్ డివిజన్స్లో పేస్ట్ చేసి ఇలా వర్టికల్స్ గీయాల్సిన అవసరం ఉంటుంది. డ్రాయింగ్ ఇంతవరకు చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ డివిజన్ ఎండ్ పాయింట్ దగ్గర 0 పెట్టండి. 0కు కుడివైపు ప్రతి మెయిన్ డివిజన్స్కు నంబరింగ్. 0కు ఎడమ వైపు కూడా నంబరింగ్ ఇవ్వండి. 0 to 10. 0కు ఎడమ సైడు 0 to 10 అని చూపించడం జరిగింది. అంటే 10 డెసిమీటర్స్ మెజర్ చేయగలుగుతాం. 0కు కుడివైపున 0, 1, 2, 3 చూపెట్టడం జరిగింది. అంటే 3 మీటర్స్ వరకు మనం మెజర్ చేయవచ్చు. ఇక్కడ వరకు డ్రాయింగ్ అయిన తర్వాత 0 నుండి పైకి వర్టికల్ లైన్ ఇంకొక సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ వరకు గీసిన డ్రాయింగ్ స్కేల్లో ఈ సబ్ డివైడెడ్ పార్ట్ ఎంత లెంత్ ఉంటుందో అది మెజర్ చేసి టాప్ కార్నర్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ నుండి లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ చేయండి. అలా ఎక్స్టెండ్ చేసి ఎండ్ పాయింట్ నుండి పైకి 1 సెంటీమీటర్ వర్టికల్ గీయండి. ఆ తర్వాత ఆ వర్టికల్స్ ఎండ్ పాయింట్స్ను జాయిన్ చేయండి. ఇక్కడ పైన గీసిన రెక్టాంగిల్ 11 డెసిమీటర్స్ లెంత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే 110 సెంటీమీటర్స్ అని అర్థం. పై రెక్టాంగిల్ కూడా లైన్ డివిజన్ మెథడ్ ఫాలో అవుతూ 10 ఈక్వల్ పార్ట్స్ చేయండి. 0 to 110 సెంటీమీటర్స్ను సూచిస్తుంది. ఇక్కడ పైన గీసిన రెక్టాంగిల్ వెర్నియర్ స్కేల్ మెజర్మెంట్ను చూపెడుతుంది. 0 to 55 and to 110 సెంటీమీటర్స్. పైన సూచించిన రెక్టాంగిల్ మెజర్మెంట్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ పాయింట్ నుండి ఇక్కడికి 11 యూనిట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 11 సెంటీమీటర్స్. ఇక్కడ నుండి ఇక్కడికి 22, 33, 44, 55, 66, 77, 88, 99, 110 అంటే 11 మల్టిపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్కేల్ డ్రాయింగ్ ఇక్కడ వరకు అయిన తర్వాత గైడ్ లైన్స్ యూజ్ చేస్తూ మీటర్స్, డెసిమీటర్స్ అండ్ సెంటీమీటర్స్ చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. డ్రాయింగ్ ఇక్కడ వరకు అయిన తర్వాత ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన మెజర్మెంట్స్ చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. డ్రాయింగ్ స్కేల్ పైన ఇచ్చిన ప్రాబ్లం అనుసరించి వెర్నియర్ స్కేల్ పైన మనం 2.39 మీటర్ 0.91 మీటర్ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 2.39 నుండి 0.99 సబ్ట్రాక్ట్ చేయండి. మనకు 1.40 మీటర్ మిగిలింది. ఇక్కడ 0.99 మీటర్ అనేది వెర్నియర్ స్కేల్ రీడింగ్ సూచిస్తుంది. 1.40 మీటర్ అనేది మెయిన్ స్కేల్ రీడింగ్ను సూచిస్తుంది. ఇచ్చిన డ్రాయింగ్లో 0కు లెఫ్ట్ సైడ్ 0.99 మీటర్ లొకేట్ చేయండి ఆర్ 99 సెంటీమీటర్ లొకేట్ చేయండి. 99 సెంటీమీటర్ దగ్గర
వెర్నియర్ స్కేల్లో వర్టికల్ లైన్ పైకి గీయండి. ఇచ్చిన డ్రాయింగ్లో 0కు రైట్ సైడ్ మెయిన్ స్కేల్ రీడింగ్ను సూచిస్తుంది. ఇచ్చిన మెయిన్ స్కేల్ రీడింగ్ 1.40 మీటర్ను లొకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 1 మీటర్ అవుతుంది. 1.1 మీటర్, 1.2, 1.3, 1.4 వర్టికల్ గీయండి. ఇచ్చిన వెర్నియర్ స్కేల్ డయాగ్రామ్లో 2.39 మీటర్ చూపెట్టడం జరిగింది. ఇచ్చిన ప్రాబ్లం అనుసరించి మనం ఇంకొక మెజర్మెంట్స్ 0.1 మీటర్ కూడా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. 0.191 మీటర్ నుండి 0.11 మీటర్ సబ్ట్రాక్ట్ చేయండి. 0.11 మీటర్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ అవుతుంది. 0.8 మీటర్ మెయిన్ స్కేల్ రీడింగ్ అవుతుంది. మెయిన్ స్కేల్ రీడింగ్ 0.8 మీటర్ లొకేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ పాయింట్ నుండి రైట్ సైడ్ 8 డివిజన్స్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ నుండి వర్టికల్ గీయండి. లైట్ లైన్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ 0.11 మీటర్ ఉంది, అంటే 11 సెంటీమీటర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. వెర్నియర్ స్కేల్లో 0 పాయింట్ నుండి లెఫ్ట్ సైడ్ 1 డివిజన్ వరకు తీసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి 11 ఉండే ఛాన్స్ ఉంటుంది. 0.11 మీటర్ లేదా 11 సెంటీమీటర్స్. ఒక వర్టికల్ గీయండి. ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం మనం వెర్నియర్ స్కేల్ గీయడం జరిగింది. ఓకే, ఆన్సర్ ఇంతవరకు అయిన తర్వాత ఆన్సర్ ఫిగర్ కింద గైడ్ లైన్స్లో వెర్నియర్ స్కేల్ RF = 1/25, maximum length = 4 meter, RF = length of scale divided by maximum scale, length of scale = RF into maximum length equal to 1/25 into 4 into 100 16 సెంటీమీటర్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది.